ఫ్రెండ్స్, హలో ఫుడ్ లవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీత లడ్డు అండి. మనం 3 లెగ్ పీసెస్ మసాలా పట్టించి ఫ్రై చేసుకుంటున్నాము. ఫుల్ ఫ్రెష్గా కడుక్కొని పెరుగు వేసుకున్నామండి. కొద్దిగా పెరుగు వేసుకొని కారం ఒక 4 to 5 స్పూన్స్ కలిపాము. కావాలంటే ఇంకెక్కువ కూడా కలుపుకోండి, పర్లేదు. సాల్ట్ కొద్దిగా సరిపోను, ఒక 1.5 స్పూన్ అట్లా వేసుకున్నానండి. పసుపేమో చిటికెడు వేసుకున్నాను. ధనియాల పౌడర్ వేసుకున్నానండి, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. కసూరి మేతి వేసుకోవాలండి, కసూరి మేతి. బ్లాక్ మిరియాలు, నల్ల మిరియాలు అంటారు కదా, అది. గరం మసాలా కొద్దిగా వేసుకున్నామండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. మొత్తం మ్యాగ్నేట్ చేయాలండి, మొత్తం మంచిగా కలపాలి. ఇది కలపడం వల్ల పెరుగు ఇదంతా వేస్తాం కదా, కొద్దిగా గ్రేవీ టైప్ లాగా వస్తుంది, ఫ్రైయే. కానీ కావాలంటే మనం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేసేసాను ఫుడ్ కలర్. నిమ్మకాయ అండి, ఒకటి ఫుల్గా పిండి వేసాను నిమ్మకాయ అందులో. నిమ్మకాయ వేసి కలిపాను. అది విత్తనాలన్నీ తీసేసి పక్కకు పెట్టేసి కలిపానండి. మొత్తము కలిపి మూత పెట్టి ఫ్రిడ్జ్లో, కారం సరిపోలేదని కొద్దిగా వేసానండి. ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ నానబెట్టి పెట్టాలండి. 1 అవర్ తర్వాత ఇదిగో కడాయిలో ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా టేస్ట్ కోసం నేను నెయ్యి వేసుకున్నానండి. కొద్దిగా ఒక 1 to 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇదిగోండి, బాగా కాగనిచ్చి నాన్ స్టిక్లో కాగనిచ్చి అదిగో కలిపి పెట్టుకున్నాం కదా. 1 అవర్ తర్వాత అన్నది మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేటట్టుగా వేపాలండి. ఆయిల్ కూడా 3 స్పూన్స్ వేసుకున్నాను నేను. ఇది ఫ్రై టైప్ కదా, చాలా బాగుంటుంది. మసాలా పెరుగు అవి కలిపాం కాబట్టి మసాలా కొద్దిగా ఉంటుంది. లెగ్ పీసెస్ మీదనే కొద్దిగా అట్లా చల్లుకోవాలండి. మొత్తం సిమ్లో పెట్టుకొని అది వేగిందాక కొద్దిగా ఉంచాలి, తిప్పుతూ ఉండాలండి. ఇది మ్యాక్సిమం ఒక 20 to ½ అవర్లో అయిపోతుందండి, సిమ్లో పెట్టుకుంటే మూత కూడా దానిపైన మూత పెట్టుకోవచ్చు, లిడ్. ఇఫ్ నాట్ ఇలాగే సిమ్లో పెట్టేసేసి వేపుతూ ఉండాలి. ఇది ఆల్రెడీ 1 అవర్ కొద్దిగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ఆల్రెడీ దానికి అంతా మసాలా అంతా బాగా పట్టిందండి. సో ఇప్పుడు ఎక్కువసేపు అవసరం లేదు కూడా. 20 minutes అట్లా పెట్టానండి. మీరు చూసి ½ అవర్ వరకు కూడా పెట్టుకోవచ్చు, నాట్ అ ప్రాబ్లం. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఒక వీడియోనే చూసి కాదు, వేరే వీడియోస్ కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. చూసారు కదా, ఇది అవుతూనే ఉంది. నేను కొద్దిగా మధ్యలో స్కిప్ చేశాను, ఎందుకంటే ఎక్కువ ప్రొలాంగ్ అయిపోతుంది కదా. చూడగానే యమ్మీగా, స్పైసీగా తినాలనిపించేస్తుంది కదా. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. అదిగో పక్కనంతా గ్రేవీగా వచ్చిందండి. మ్యాక్సిమం అది ఉడికిపోయింది. కాకపోతే నేను ఇంకొద్దిగా ఉంచాను, ఆయిల్ అంతా పైకి వస్తూ ఉంది కదా, అందుకు ఉంచాను. ఇదైతే నాన్ స్టిక్లో వేపాను కాబట్టి నాకు ఎక్కువ మాడకుండా ఇదైతే దగ్గరుండి చూసుకోవాలి. ఎండ్ ఆఫ్ ద టైమ్, నౌ ఇట్స్ రెడీ టు సర్వ్. చూసారు కదా, అది అట్లా తిప్పుకోవాలి, కొద్దిగా అట్లా ఇదైంది. చివరిలో ఒక 5 minutes అట్లా ఉందనగా తీసిన వీడియోది. చాలా బాగుంది కదా. నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే నా వీడియోని యూట్యూబ్ ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please stay tuned to my channel. This is Sunita Laddu. Thank you for watching. Bye bye.